జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ కులం మీద కొత్తగా ప్రేమ వలకబోస్తున్నారు. ఈ వలకబోసి ఆయన పార్టీలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులు ఎవరన్నా ఒక కమ్మాడికి ఇవ్వగలరేమో అని అడుగుతున్నామండి. దేవినేని అవినాష్ ఏమన్నా అసమర్థుడా? ఆయనకి ఇవ్వచ్చు కదా ఒక పదవి. నెహ్రూ గారు అబ్బాయే కదా, ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా. కొన్ని మిగతా వాళ్ళు అంటే కాంట్రవర్సీలో ఉన్నారు. అతను కాంట్రవర్సీలు వెళ్ళి తర్వాత కాంట్రవర్సీ అయ్యాడు. ఏ కమ్మవారి అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు కదా. తలసిల రఘురామ్ ఉన్నాడు అబ్బాయి, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఆయనకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాల? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రి పదవి కమ్మవారి మంత్రి పదవిలో లేనటువంటి సందర్భం నీ ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజున ఏమైంది ఈ ప్రేమ? ఇవాళ కొత్తగా మా మీద ప్రేమ వలకపోయడానికి మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మీరు అందరినీ సమానంగా చూడండి, గౌరవించండి. ధన్యవాదాలు. 5 సంవత్సరాల కాలంలో కమ్మ కులస్తుల్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశావు. కమ్మ కులం అని చెప్పుకోవడానికి భయపడే విధంగా నీ యొక్క అరాచక పరిపాలనని కొనసాగించావు. కమ్మ కులస్తుల మీద ఏదైతే అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు, కులానికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. రాజకీయ పార్టీలో ఉండటం అనేది ఆ యొక్క పార్టీల యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క పరిపాలన వాళ్ళ విధానాలని, వాళ్ళ మేనిఫెస్టోలని, వాళ్ళ ప్రణాళికల్ని అనుగుణంగా వ్యక్తులు డిసైడ్ అవుతారు. కానీ కులాన్ని ఆపాదిస్తూ ఒక కులస్తులంతా ఒక పార్టీ అని నువ్వు చెప్పేటువంటి విధానం మానుకోవాలి. ఆ విధంగా మానుకోకపోతే నువ్వు చేసేటువంటి దౌర్భాగ్య రాజకీయాల వల్ల ఇప్పటికే ఒకసారి పతనావస్థకి చేరుకున్నావు. మళ్ళీ కనుక ఈ కుల వ్యవస్థని నువ్వు కులాని మీద ద్వేషాన్ని కనుక నువ్వు సృష్టించాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నాం, కుల ప్రస్తావన తీసుకొచ్చేది మీరే. ఒక కులస్తుల్ని అదే కులస్తులతో దూషించేటట్టు చేయటం, కులాల మధ్య అంతర్గత శిచ్చుగా పెట్టి మీరు వాళ్ళు బూతులు మాట్లాడుకుంటూ ఉంటే, ద్వేషించుకుంటుంటే చూసి ఆనందించడం అనేది ఒక పైశాచికమైనటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని మీకు ఎప్పటికీ కూడా పొందబాకండి. మీరు మొత్తం కూడా మీ రాజకీయ పరిజ్ఞానంతో, మీ సిద్ధాంతాల మీద, మీ యొక్క వ్యవస్థల మీద చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద మీరు పోరాడండి. దానికి కులాలతో సంబంధం ఏముందని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఇటువంటి దానిని తీవ్రంగా కమ్మ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు కనుక పునరావృతం అయితే మీ మీద కూడా ఉద్యమ రూపంలో తీసుకొచ్చి కమ్మ కులస్తుల యొక్క గౌరవాన్ని కాపాడటానికి మేము ముందుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. మనం ఈరోజు ఇక్కడ జగన్ చేసేటువంటి అరాచకాలు, పరామర్శల ముసుగులో అతను చేస్తున్నటువంటి ఈ ప్లే కార్డులు కానీ, లేకపోతే ఆయన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ మొన్న జరిగినటువంటి రెంటపాళ్ళలో జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి ఆయన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మనం ఖండించడానికి ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ మధ్య ఆయన పరామర్శల పేరుతో రాజకీయ ఈ సమావేశాలు జరిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన పరామర్శ ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. ఈ ప్రజల్ని రెచ్చగొట్టడం, తర్వాత ఈ పోలీసులు మన ఎంతమంది వెళ్ళొచ్చు అనేది వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా వందల వేల ఈ కార్యకర్తల్ని పోగు చేసుకోవటం, అక్కడ ఏదో ఒక గొడవ చేయటం, ప్రభుత్వానికి ఇబ్బందులు, అలాగే పోలీసు వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం, ఈ ప్రజా జీవితం సరిగ్గా జరగకుండా అస్తవ్యస్త పాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా జరిగినాయి, ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుని ఏం చెయ్యాలి, మన కమ్మ కులస్తులందరినీ అవమానించడం జరుగుతుంది. కాబట్టి మన కమ్మ కులస్తులు, కమ్మ సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుని ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఏ విధంగా వీటన్నిటినీ తిప్పి కొట్టాలి అనేది ఆలోచన చేయాలి. మనం సమావేశాలు పెట్టుకోవటం, ఈ విధంగా మాట్లాడుకోవటం వలన మనకేమీ జరగదు. మనం ఏం చేయాలి, అతను ఏ విధంగా తిప్పి కొట్టాలి అనేది ముఖ్యంగా అందరూ మాట్లాడుకుని, కమ్మ సంఘాలు అందరూ మాట్లాడుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న 18వ తారీఖు మొన్న గురువారం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఉప సర్పంచ్ ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు. ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయటం, తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన రెంటపాళ్ళు వెళ్ళడం జరిగింది. దానిలో తప్పు లేదు, పరామర్శించవచ్చు. కానీ గూండాలు, తర్వాత బైపాక కార్యకర్తలు జుగుప్సాకరమైనటువంటి ప్లకార్డుని ప్రదర్శిస్తూ
భాష కూడా విపరీతమైనటువంటి భాషన ఉన్నటువంటి ప్లకార్డుని డైరెక్ట్గా వాళ్ళు అందరూ కూడా ప్రదర్శించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 2029లో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం వస్తుందంట. రాగానే వాళ్ళు గంగానమ్మ తల్లి గుడిలో ఏ విధంగా అయితే కనుక తలలు నరుకుతారో అలాగే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా నరుకుతాము, ఎవరు వచ్చినా కానీ నరుకుతాము, రఫా రఫా అంటే నరుకుతాము అనేది ఎంత విచిత్రమైనటువంటి, అంటే వాళ్ళకి అసలు భయం లేదు, వాళ్ళకి అసలు ఏ విధంగా మాట్లాడుతున్నాం. ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందరూ కూడా ఈ మధ్య మీడియాలో అందరూ కూడా చాలా ప్రవేశం ఉంది, అన్నీ చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటువంటి భాష వాడి ఈ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నా వాళ్ళు ఇంకా మేమే వస్తాము 2029లో అని వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ ఆలోచనకి మనం చాలా ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అసలు 1-2 సీట్లు కూడా రావు అన్నట్టుగా రావు అని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మేమే గెలుస్తాము, రాగానే అందరినీ జైల్లో పెడతాము, అందరినీ నరుకుతాము, అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తాము. అట్లాగే జగన్ అయితే కనుక ఐఆమ్ డిక్లేరింగ్ ద వార్ 2.0 అని కూడా ప్లకార్డులు పెట్టడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపనలో మా కమ్మ కులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కూడా మీరు కులం మీద విద్వేషంతో అన్ని కులాలని రెచ్చగొట్టారు. ముస్లింలు రెచ్చగొట్టారు, ఎస్సీ ఎస్టీ డాక్టర్ బాబురావుని రోడ్డు మీద మరి విచక్షణ రహితంగా చేసి చంపేశారు. అన్ని కులాలని చేశారు, దాడి చేశారు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి 60 సంవత్సరాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, గుంటూరు జిల్లా నుంచి ఒక మంత్రి, అట్లాగే రాయలసీమ నుంచి ఒక మంత్రి, 3 మంత్రులు ఉండేవారు. మీరు వచ్చిన తర్వాత ఒక మంత్రి ఇచ్చి ఆ మంత్రి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళు నుంచి తీస్తారు. మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా మీరు చెప్పారు, 4 పేర్లు చెప్పారు, కొడాలి నాని అని, రఘురామ్ అని, ఇంకొకళ్ళని కూడా. మేమేమన్నామంటే వాళ్ళు కూడా మీరు మా కులం మీద, అంటే మా ఏళ్ళతోటి మా కులాన్ని నరికే విధంగా చేశారు, వాళ్ళని తిట్టించారు మా చేత. మరి కారణంగా కొడాలి నాని కానీ లేకపోతే వంశీ కానీ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య భువనేశ్వర్ గారు ఆవిడ ఏం చేసింది? ఆవిడ ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందా? ఎవరినన్నా నిందించిందా? ఎవరి గురించి అయినా మాట్లాడిందా? ఆవిడ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. మరి అట్లాగే బయట కూడా మరి కొడాలి నాని కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా మరి అనేక రకాలుగా మాట్లాడారు. చాలా తప్పది. మీరు ఎప్పుడు చెప్తున్నాం మీరు గురించి కులం ప్రస్తావన చేయమాకండి. మీరు రాజకీయాలు మాట్లాడుకుంటే మా కులం గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. మళ్ళీ చెప్తున్నాం, మీరు పరిపాలించినప్పుడు మరి ఏపీ వెంకటేశ్వర నిజాయితీగల ఆఫీసరు 5 సంవత్సరాలు ఆయన్ని దూరంగా పెట్టారు సర్వీస్కి. అట్లాగే రమేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్గా ఉంటే ఎన్నికలు పెడితే దాని మీద బోర్డును దూషించి కమ్మ కమిషన్ అన్నారు. అట్లా ఉంటుంది అక్కడ కమ్మ కమిషన్ ఉండదా? అట్లాగే కమరావతి అన్నారు. కమరావతిని ద్వేషించి మీరు మాట్లాడుకుంటూ తెలివితేటలుగా మీ మంత్రులతోటి మరి మీ వంది మాటలతోటి కూడా అనేక రకాలుగా దూషించి అమరావతిని 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఇవాళ మొదల నుంచి కట్టుకోవాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇచ్చిన రైతులు బాధపడతారు. మరి 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయింది. ఫస్ట్ 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు మీ టైంలో రాష్ట్రం అంతా ఇదైపోయింది. అప్పుడు మీరున్నప్పుడు మతాలు కులాలు విద్వేషం చెలగొట్టి మరి మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళ ఆ నాగమల్లి చనిపోయాడంటే మీ వల్లే చనిపోయాడు. మీరు ఆ రోజులో 175 వస్తాయని చెప్పారు. 11 సీట్లు వచ్చినాయి. ఏంటి మరి 175 వస్తాయంటే 100 వస్తాయి, 120 వస్తాయని పందాలు కట్టారు. అతను కూడా అలా పందాలు కట్టి నష్టపోయి మరి మీ కారణం వలన చాలామంది కట్టారు. మీ వాళ్ళు కూడా రెడ్లు అనేక వర్గాలు కట్టారు, పందాలు కట్టి నష్టపోయారు మిమ్మల్ని నమ్ముకుని. అందుకని ఎప్పుడు కూడా అట్లా చేయమాకండి, విద్వేషాలు రెచ్చగొట్టమాకండి, రాజకీయాలు మాట్లాడుకోండి, రాజకీయాల విధానాలు మాట్లాడండి. అప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తానన్నారు 29లో. మీరు మళ్ళీ రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన విధ్వంసాన్ని ప్రజలు భయపడిపోతున్నారు. అసలు మీ పేరు చెప్తేనే భయపడిపోతున్నారు. ఇంకా మళ్ళీ అధికారంలో రావడం అనేది కల్లా. మరి మీరు వస్తే అది వేరే విషయం. ప్రజలు మన్ననలు పొందితే వస్తారు. మీరు ప్రజలు మన్ననలు పొందుకోకుండా అన్ని వర్గాల ప్రజల్ని ద్వేషించి వాళ్ళు ఇచ్చేసి కత్తులు చూపి మనం ఓదార్పు పేదకి వెళ్ళినప్పుడు కత్తులు కటారులు చూపించారు. మనం నరికేస్తామన్నారు. నరికేసినప్పుడు ఆ మాటలు మీరు ఖండించాలి. ఎందుకు ఖండించాలా? మీరు ఇప్పుడు అడుగుతున్నాం. మేమంతా కూడా మీరు సంతోషపడతారు ఆ మాట మాట్లాడితే. ఆ మాట్లాడే వ్యక్తిని పిలిచి మందలించేలా మాట్లాడుకొని చెప్పాల్సింది పోయి మీరే సభావేదికగా ఇచ్చేస్తారు. అట్లాగే అసెంబ్లీలో మరి భువనేశ్వర్ గారు తిడితే మీరు నవ్వుకుంటున్నారు పక్కన. అది సభ్యత? అది అడుగుతున్నాం. అందుకని మీరు ఇప్పుడైనా మార్చుకోండి, మీ విధానాలను మార్చుకోండి. మళ్ళీ అధికారంలో రావాలంటే మంచి పనులు చేయండి. ప్రతిపక్ష పార్టీగా మీ ధర్మాన్ని నిర్వర్తించండి. అసలు అసెంబ్లీలోకి రారు, ఓదార్పు అంటారు, ప్రజలు రెచ్చగొడతారు. అట్లా మీరు రాలేరు. మీరు ఎప్పుడు రాలేరు అధికారంలోకి.